హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వ్లాగ్స్ అండి. మార్నింగ్ రొటీన్ వ్లాగే ఉంటుంది. ఈరోజైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది, మోటివేషన్ లాగా ఉంటుందండి. ముందుగా అయితే నేను నైట్ పూట అండి, ముందు రోజు నైట్ నేను రోజు నైట్ పూట నేను ఇలా గిన్నెలు అవి కడిగేసుకుంటాను అండి. భోజనం అయితే చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో గిన్నెలు అవి ఉంటాయి కదా, ఇంకా ఫైనల్గా ఇంకా అవైతే కడిగేసుకుని పెట్టేసుకుంటా అండి వంటగా. ఇక గిన్నెలు అవి కడిగేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి గట్టు ఇంకా పొయ్యి అవన్నీ క్లీన్ చేసుకుంటాను. దీనివల్ల కొన్ని నాకైతే అనిపించింది బొద్దింకలు అలాంటివి ఏమన్నా బల్లులు అలాంటివి కూడా రాకుండా ఉంటాయని నేను ఇదే మెయింటైన్ చేస్తున్నాను అండి కొన్ని రోజులుగా. అయితే అదివరకు అయితే కొంచెం ఎప్పుడన్నా బద్దకిచ్చేదాన్ని, కానీ ఇప్పుడు మటుకు అస్సలు బద్దకిచ్చట్లేదు. ముందైతే పడుకునే ముందు వంటగది అయితే క్లీన్ చేసుకొని పడుకుంటాను. దీనివల్ల బొద్దింకలు కూడా పెరగవండి, ఇంకా బల్లులు అవి కూడా రాకుండా ఉంటాయి. మనకి పొద్దున్నే లేచేటప్పటికి కూడా ఫ్రెష్గా ఉంటుంది. వంటింట్లోకి వెళ్ళంగానే మనకి పని చేయాలనిపించిద్ది, మళ్ళీ అంతా క్లీన్గా ఉంటుంది కాబట్టి త్వరగా కూడా పని అయిపోతుంది. కొంచెం శ్రమ అనుకోకుండా నైట్ పూట ఇలా చేసుకుంటే వంటగది క్లీన్గా ఉంటుందండి, నీట్గా కూడా ఉంటుంది. నాకు కూడా ఎప్పుడన్నా బద్ధకం వచ్చిద్దండి, ఎప్పుడన్నా అయితే బద్దకిచ్చేస్తా, కానీ దాదాపుగా 99% ఇట్లాగా చేసుకుంటాను. ఇది వచ్చేసి యూట్యూబ్ బుక్ అండి. యూట్యూబ్లో నేను రాసుకునే థియరీ ఉంటుంది. ఇంకా కొన్ని సరుకులు కూడా ఇంట్లో కావాల్సినవి ఏమన్నా గబాలను అయిపోయినాయి అనుకోండి, ఇంకా బుక్లో అయితే రాసుకుంటాను. మనకి అప్పటికప్పుడు అనేది గుర్తుండదు. సరుకులు తెచ్చుకోవాలంటే మనకి అయిపోయినట్టుగా మనం రాసుకున్నాం అనుకోండి, ఈజీగా కూడా ఉంటుంది మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా. ఇంకా అలా అయితే మెయింటైన్ చేస్తానండి. ఇక మార్నింగ్ అయితే అలా ఉంది. ఇక లేవగానే ఇక ఇల్లు వాకిలు చిమ్మేసేసేసి ఇంకా బట్టలు కూడా వేసేసాను మిషన్లో. మండే అండి ఇది బ్లాగ్ వచ్చేపటికి మండే బ్లాగు. మండే అయితే మా పండు వాళ్ళ డాడీ అయితే తలస్నానం చేస్తారు, కుంకుడుకాయలు పెట్టమంటే పెట్టాను. మేమైతే షాంపూలు చాలా తక్కువ అండి వాడతాం. అయితే ఎక్కువగా మేము కుంకుడుకాయలే వాడతామండి, షాంపూలు అయితే పెద్దగా వాడము. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో అయితే వాడతాం, కానీ దాదాపుగా ఎక్కువ కుంకుడుకాయలే వాడతాము. ఇక్కడ వచ్చేసి జావ అయితే కాస్తున్నాను. ఈ జావ అనేది ఏ రోజైనా సరే ప్రతిరోజు మేము డైలీ రొటీన్గా ఉండాల్సిందే అండి. టిఫిన్కి తర్వాత ఈ జావ అయితే తాగుతాము డైలీ. రాగి జావ అయితే తాగుతామండి, మజ్జిగ కలుపుకుంటాము. పండు అయితే పాలు కలిపి కొంచెం బెల్లం వేసి ఇస్తాను పండుగ అయితే. పల్లీలు అయితే వేపేసానండి, వేపేసి ఓ డబ్బాలో పోసుకొని ఉన్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు మటుకి వేపుకుంటే సరిపోతుంది చట్నీకి అయితే. ఇదిగోండి పల్లీలు ఇంకా కొబ్బరి చట్నీలకి అయితే చేస్తున్నాను. ఇట్లా ఇవి వచ్చేసి నవార్ రైస్ అండి, చూసే ఉంటారు చాలామంది, తెలిసే ఉంటుంది. ఈ రైస్ అయితే పండు వాళ్ళ డాడీ అంటే మా సార్ అయితే తింటారు. ఈ రైస్ వచ్చేసేసి ఎంటే కడిగి పెట్టకూడదండి, ఒక పూట ముందు నానబెట్టుకోవాలి. మనం పగలు వండుకుంటే నైట్ నానబెట్టేసుకోవటం, ఇక నైట్ వండుకున్నాం అంటే పొద్దున్నే ఇంకా నానబెట్టుకుని పెట్టుకోవాలి. నేనైతే పొద్దున్న పూట క్యారేజీ కానీ ఇంకా రైస్ అయితే కడిగేసేయండి, నైటే నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడేమో టీ అయితే అవుతున్నాయి, మార్నింగ్ కదా, ఇంకా టీ అయితే అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు అండి, బిర్యానీ ఆకు అలా తుంచేసేసి ఒక గ్లాసు వాటర్ పోసేసి సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి ఇంకా తాగుతారు మా సారు. ఇంకా దేనికో తెలియదు కానీ ఆయన కొన్ని రోజుల నుంచి అదైతే తాగుతున్నారు. చూడండి నానబెడితేనే ఇంకా అట్లా నానిపోయినాయి. బియ్యం అయితే చాలా తొందరగా కూడా ఉడికిద్ది నానబెడతాం వల్ల, లేకపోతే కొంచెం లేట్ పట్టిద్దండి మనం నానబెట్టలేదంటే. రైస్ వండటానికి చాలా టైం తీసుకుంటుంది, ఇంకా వాటర్ కూడా ఎక్కువ పట్టిద్ది రైస్ వండటానికి. కానీ దీంట్లో వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే ఎవరన్నా తినగలిగితే ఈ నవారా రైస్ తెచ్చుకొని తినండి, మంచిది, చాలా మంచిది. ఇక మేమైతే తినట్లేదని చెప్పేసి మేము దోశల్లోకి అట్లా పోసుకుంటాం అనమాట. చూడండి ఇదిగోండి సగమేమో వైట్ రైస్ పోస్తాను, ఒక గ్లాసు ఏమో నవారా రైస్ పోసుకుంటాం అనమాట. అంటే పండు నేను తిన్నాం కదండి, ఇంకందుకని చెప్పేసి రైస్గా ఇట్లా అట్లల్లే పోసుకుని తినొచ్చని, ఏదో రకంగా ఏదో ఒక రూపాన్ని మేము తినాలని మా పండు వాళ్ళ డాడీ ఉద్దేశం అనమాట. దోశలకి పోసేసేయట్టయితే మీరు కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసేసి అన్నారు. ఇక అందుకని చెప్పేసి దోశలకి అయితే పోసేసాను పప్పు ఇంకా బియ్యం. ఇంకా ఒక గ్లాసు నవార్ రైస్ అయితే ఒక గ్లాసు మామూలు రైసు, ఇంకా ఒక గ్లాస్ వచ్చేసి పప్పు. ఇంకా పొద్దున్నే అయితే లేచేసారండి పండు అని వాళ్ళ డాడీ బయటకు వచ్చి కూర్చున్నారు. ఇక కొబ్బరికాయ పగల కొట్టమంటే ఇది ఒక పెద్ద టాస్క్ అల్లే ఉంది పండుకి. నేను కొడతా అని ఆ కొబ్బరికాయ కొనుక్కొచ్చిన దగ్గర నుంచి నేనే కొడతా, ఎప్పుడన్నా పగల కొట్టని నేనే కొడతాను కొబ్బరికాయ అని పెట్టుకున్నాడు.
అలా కొట్టి 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 తన చేతులు నొప్పులు వచ్చే వరకు కొడతానే ఉన్నాడు, కానీ కాయ అయితే పగలలేదు. చివరాఖరికి ఇంకా లాస్ట్లో ఎట్టగట్ట అటు చేసి ఇటు చేసి అట్టయితే కొబ్బరికాయ అయితే పగలగొట్టాడు. ఇన్ని నీళ్ళు అయితే వచ్చినాయి, చాలా నీళ్ళు అయితే ఉన్నాయండి. కాయ కూడా చాలా పెద్దగా ఉంది. పండు అంటున్నాడు ఈ చెప్పల్లో ఆ భోజనం కూడా చేయించు డాడీ, అంత పెద్దగా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. భోజనం చేయడానికి కూడా ఉపయోగపడతాయి అంట కొబ్బరి చెప్పలు, కొబ్బరి తీసిన తర్వాత అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి అయితే రుబ్బేసా కదండి, మినప్పిండి. ఇంకా ఇడ్లీ అయినా అప్పటికప్పుడు వేసినా బాగోదు, ఇంకా అట్టు పిండి అయినా సప్పగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను ఆయకుడం అయితే వేస్తున్నాను. ఇడ్లీ రేకుల్లోనే ఇంకా ఆయకుడం కూడా వేసేసుకున్నాను. ఆయకుడం పాత్ర అయితే లేదండి, ఇంకా నేను ఇట్లా చేస్తాను. లేకపోతే ఒక దాక్కి ఇంకా వాసన కడతారు కదండి, వైట్ క్లాత్ వాసన కట్టేసి అదివరకు వేసేదాన్ని, మా వీడియోస్లో ఉంది. ఇంకా అట్లా వేసేదాన్ని. ఇప్పుడైతే ఇడ్లీ రేకుల్లోనే ఇడ్లీలే వేసేస్తున్నాను. ఆయకుడుము ఉట్టి మినప్పిండే అండి, ఇంకేం కలపలేదు దీంట్లో. వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా బలం కూడా, హెల్దీ కూడా. నడుముకి కానీ బోన్స్కి కానీ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆయకుడం అనేది చాలా ఉపయోగపడుద్దండి. హెల్దీగా నీరసం అనేది రానివ్వదండి. ఈ ఆయకుడంకి తప్పనిసరిగా నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఉంటేనే అండి ఆయకుడం యొక్క టేస్ట్ అయితే తెలిసిద్ది. ఇంకా నవారా రైస్ అయితే వండిన తర్వాత ఇట్లా అయితే ఉందండి, చూసారా? ఇట్లా మనకి మొత్తం బియ్యపు గింజ అనేది అలా విడిపోతుంది అనమాట, అట్లా ఉడిగిపోతుంది. నైట్ పూట నానబెట్టేసుకొని వండుకుంటే, ఇంకా పగల నానబెట్టామంటే గంట పైన పట్టిద్ది వండాలకి. ఇక్కడ వచ్చేసి చట్నీ కూడా చేసాను. ఇంకా పండుకి క్యారేజ్ అయితే పట్టుకెళ్ళాలండి. ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ అయితే చేశాను, చేపల పులుసు చేశాను. పండుకి ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి క్యారేజీ పట్టుకొస్తాలని చెప్పాను. ఇంకా వాడికైతే క్యారేజీ కట్టుకొని తీసుకెళ్ళాలి. ఇక్కడైతే కూర అయితే అయిపోవచ్చిందండి, చూడండి దగ్గరకు అయితే వచ్చింది పులుసు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్లీ పులుసు అయితే, చేపల పులుసు అయితే ఇలా అయితే ఉంది. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి చేపల పులుసు. చేప కూడా మంచిది, ముదురు చేప, చక్కగా బాగుంటుంది. ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నాను. పండుగకి వచ్చేసి ముందుగా అయితే రైస్ పెట్టేసుకుంటున్నాను అండి. ఇంకా కర్రీ అయితే పైన బాక్స్లో వేయించలే అని చెప్పేసి ముందైతే రైస్ పెట్టేసుకున్నాను. కర్రీ అయితే ఇలా వేసుకున్నాను అండి, పైన బాక్స్లో అయితే వేసాను. చూడండి ఇలా అయితే వేసుకున్నాను. కొన్ని స్కూల్స్లో నాన్ వెజ్ ఎలా ఉండదండి, కానీ పండు వెళ్ళే స్కూల్లో మటుకి నాన్ వెజ్ తెచ్చుకొనేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఈరోజు చేపల పులుసుతో అయితే లంచ్ తీసుకెళ్తున్నాను పండుకి. ఇంకా తలుపులు అయితే వేసేసుకుంటున్నా అండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. టైం అయితే అయిపోవచ్చింది, ఇంకొక 5 నిమిషాలే ఉంది. మా ఇంటికి స్కూల్ దగ్గరే అండి, ఒక 5 నిమిషాల లోపే వెళ్ళిపోవచ్చు నడిచినా కానీ. 5 నిమిషాలు కూడా పట్టదండి, 4-3 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా ఉంటుంది మాకు స్కూల్ అనేది. స్కూల్కి అయితే వచ్చేసానండి. పండుగ అయితే తినిపిస్తున్నాను. స్కూల్లో అయితే క్లాస్ రూమ్ ఇది, పండు ఉండే క్లాస్ రూమ్ అండి. ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలందరూ ఇంకా భోజనం చేయడానికైతే వెళ్ళిపోయారు. పండుకి భోజనం పెట్టి వచ్చాక ఇంకా నేను స్పెట్స్ అయితే మార్చుకోవాలనుకుంటున్నానండి. లెన్స్ కట్ కని వెళ్ళాము, 2-3 సార్లు వెళ్ళామండి. ఎన్నిసార్లు వెళ్ళిన పని అవ్వట్లేదండి. మేము వెళ్ళినప్పుడు డాక్టర్ లేకపోవటము, లేకపోతే తన భోజనానికి వెళ్ళటము, లేకపోతే ఆ రోజు లీవ్ తీసుకోవటం అవుతుంది. ఇంకా ఉన్నది స్పెట్స్ మార్చుకొని తీసుకోవటాకేమో ఒకసారి ఐ చెకప్ చేయించుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఇక డాక్టర్ ఉన్నప్పుడే కుదిరిద్ది కదండి ఐ చెకప్ చేయించుకోవాలంటే. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ. ఇక మేము 3-4 తడవలు వెళ్ళామండి, అయినా సరే వెళ్ళిన పని అయితే అవ్వలేదు. ఏంటో మరి నాకు తెలియలేదు. ఇప్పుడు నేను పెట్టుకునే స్పెట్స్ ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంది, ఇంకా అందుకని చెప్పేసి మొహం మీద ఏంటో బరువు పెట్టినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంది. నాకైతే అనీజీగా ఉందని చెప్పేసి మార్పించుకుంటా అని చెప్పేసి అనుకున్నాను. అలాగా స్పెట్స్ అయితే మార్చుతున్నా కదా, ఐ చెకప్ కూడా చేయించుకుంటానని చెప్పేసి అన్నాను. ఇంకా అట్లా కుదరలేదండి. 3 తడవలు వెళ్ళినా కానీ అట్లా డిలే అయిపోయింది. ఇక రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. వచ్చే దారిలో అయితే చెరుకు రసం తీసుకుంటా అని చెప్పాను. నాకు చెరుకు రసం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మాది పౌరంకి సెంటర్ వైపు అయితే వచ్చేస్తున్నాము. ఈ లెన్స్ కట్ అనేది తాడిగడప దగ్గరలో ఉంటుంది. ఇంకా పౌరంకి దగ్గరలో ఇక్కడ శివాలయం పక్కనే ఉంటుందండి. ఇది చెరుకు రసం తీసేది, ఇక్కడికైతే తీసుకొచ్చారు. నేనైతే చెరుకు రసం తీసుకున్నాను. చాలా ఇష్టం అండి చెరుకు రసం అయితే నాకు. ఇది వచ్చేసి చెరుకు రసంలో చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. కాలేయం సంబంధించిన వ్యాధికి, కామెర్లకి, కిడ్నీలో రాళ్ళకి ఈ చెరుకు రసం అనేది ఒక వరం అండి, చాలా బాగా పనిచేస్తుంది.
అదేవిధంగా ఈ చెరుకు రసంలో పోలిక్ యాసిడ్ ఇంకా విటమిన్ B1 ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా చాలా మంచిది. ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందండి. ఒంట్లో వేడి తగ్గించి సలవతనం చేస్తుంది. చెరుకు రసం తాగటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉందండి. ఎవరికన్నా వీలు కుదిరితే చెరుకు రసం మట్టుకి రోజుకు ఒక గ్లాస్ తాగటానికి ప్రయత్నించండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు, కానీ కొంచెం లిమిట్గా తాగితే మంచిది. ఎక్కువగా తాగకోకుండా కొంచెం లిమిట్గా తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు అయినా పర్వాలేదు. ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర అయితే తాగుతున్నాను. ఇంటి దగ్గర అయితే ఫ్రీగా తాగుతాను నేనైతే, బయట తాగే కన్నా కూడాను. ఇదే అండి ఇవాళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఛానల్కి. బాయ్ అండి.